ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. సో దీంట్లో చాలా బ్యూటిఫుల్గా నరేట్ చేయొచ్చు. అండ్ మేము 81 days దీన్ని హార్డ్ వర్క్ చేసి ఎవ్రీ ఫ్రేమ్ లైటింగ్ అయినా చాలా ఇబ్బందులు ఉండేది. బట్ మా ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా సపోర్ట్ తోటి ఎంకరేజ్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చేశాను. ఈ September 13th రిలీజ్ అవుతుంది ఈ సినిమా. సో ప్లీజ్ వాచ్ ఎవ్రీవన్. ధ్రువ గారు ఈజ్ మై ఫ్రెండ్. మేమిద్దరం మూవీ కెరీర్ కలిసి స్టార్ట్ చేసాము. సో అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండగా ఈ థాట్ లేదు, నేను సపరేట్గా నాది నేను క్రియేట్ చేసుకోవాలి ఇండస్ట్రీలో అని కిరోసిన్ అనే మూవీ ఫస్ట్ స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. దెన్ కళింగ టైంలో ఈ కాల్ మీ సేయింగ్ ఓ మంచి రోల్ ఉంది నీకు, ఫుల్ లెంత్ రోల్ ఉంది, విలన్గా చాలా బాగుంటుంది రోల్, నీకు డామినేటింగ్గా ఉంటుంది అంటే కథ విన్న తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటింగ్ బికాస్ ఇట్ హ్యాస్ ఆల్ ఎమోషన్స్. అంటే హారర్ ఉంది, నీకు దీనిలో మంచి ఎమోషన్ ఉంది, అండ్ యూ హ్యావ్ రొమాన్స్, ఎవ్రీథింగ్. సో చాలా బాగుంది స్టోరీ. సో మనకు తెలుసు ఈ మధ్య ఇట్ ఈస్ నాట్ అబౌట్ కమర్షియల్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంటెంట్ బాగుంటే సినిమా ఎలాగైనా రన్ అవుతుంది, ఆడియన్స్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ ది ఫిలిం. అండ్ మీరు అన్నట్టు ఇందాక అడిగారు, అలాంటివి చాలా జరిగాయండి మాకు. ఒరిజినల్ పార్ట్స్ మా నెత్తిపైన ఇసిరేశారు, మేము ఫేస్ చేసాము. బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్. అంటే ఎప్పుడైతే ఈ టీజర్ రిలీజ్ అయిందో అంటే మేము ఎక్స్పెక్ట్ చేయాలి, సరేలే చిన్న సినిమాని ఎలాగైతే బలగం కనుక్కున్నామో అలాగే ఈ సినిమా కూడా ఒక చిన్న సినిమాలే చేసి వెళ్ళిపోయాం. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కింద కామెంట్స్ చూసానండి నేను. ఐ వాజ్ ఎక్సైటెడ్ టు లెర్న్, ఐ వాజ్ ఎక్సైటెడ్ టు యునో సీ ది కామెంట్స్లో ఎవరైనా ఒక్కరైనా నెగిటివ్ చెప్తారా అని ఒకటి ఉండే, కానీ ఒక్కరు కూడా చెప్పలేదండి. నేను ఆల్ ఆర్ అప్రిషియేటింగ్ ది మూవీ. అరే బాగా చేశారు. పెద్ద పెద్ద మూవీస్తో కంపేర్ చేస్తున్నారు. హిందీ చూస్తే 2 million వ్యూస్ వెళ్ళిపోవడము, మన తెలుగు ఒక 1 million వ్యూస్ వెళ్ళిపోవడము. సో దీన్ని బట్టి ఏంటంటే కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ మూవీ. అండ్ మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా కంటెంట్ ఉంటే మీరు ఎంకరేజ్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఉన్నట్టు రాయగలిగేది మీరు ఒక్కరే. సినిమా గురించి చెప్పాలంటే మన కళింగ మూవీ 13 సెప్టెంబర్లో నియర్ బై థియేటర్స్ వస్తుంది. సినిమా అంతా మొత్తం మ్యాక్సిమం అవుట్డోర్లో తీసిన మూవీ ఇది. ఫారెస్ట్లో వెళ్ళాము, మారేడ్మిల్లి, బెంగళూరులో, మహారాష్ట్రలో, ఇలాంతా ఫారెస్ట్లో వెళ్ళి తీసుకొచ్చిన మూవీ ఇదంతా. సినిమా గురించి చెప్పాలంటే ముందుగా మన అక్షయరామ్ ఈజ్ మెయిన్ హీరో ఆఫ్ ది మూవీ. ఎందుకంటే తనే ఫస్ట్ క్యాప్చర్ చేశాడు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేడు. వర్షం పడుతున్నా, ఏది వస్తున్నా, చీకట్లో కూడా విత్ పర్మిషన్స్ చాలా కష్టమైనా సరే అతను కాంప్రమైజ్ అవ్వలేడు, తీసుకున్నాడు. అది ఏం కావాలి అతనికి. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ మా ధ్రువ సార్ గారికి. ఆయన కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్ని డేస్ అయినా సరే ఫారెస్ట్లో వర్షం పడుతున్నా సరే ఆగకుండా మనకు కావాల్సిన విజువల్స్ కానీ సీన్స్ కానీ కంప్లీట్ అయ్యే వరకు రానివ్వలేదని. That's it. Thank you, Andy. Everyone, the media partners, media friends, thank you so much for taking our time and being here. It's an honor for us. Actually, మూవీ గురించి చెప్దాం అనుకున్నాను, బట్ హాఫ్ థింగ్ అక్షయ్ కంప్లీట్ చేశాడు, మిగతా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే వంశీ కంప్లీట్ చేశాడు. So there is nothing much I want to tell right now. Movie is coming on 13th September అండి. Please do visit and watch the movie. ఒక మంచి ఫీల్తో అయితే యూ విల్ లీవ్ ద థియేటర్స్, దట్స్ ఫర్ ష్యూర్. జస్ట్ టు యాడ్ అ లిటిల్ బిట్ అబౌట్ ద మూవీ, ఐ వుడ్ సే కళింగ ఈజ్ ధ్రువాస్ ఐడియా. సో సీడ్ అనేది కళింగ, ఇట్ వాస్ బ్రాట్ అప్ బై ధ్రువ. ఇట్ వాస్ హిజ్ ఐడియా, హిజ్ ఎగ్జిక్యూషన్, అండ్ వీ వర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ఇట్ సపోర్టింగ్ హిమ్. సో మూవీ కన్నా ఎక్కువ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద టీమ్. సో ఏ టీమ్ మెంబర్ని తీసుకున్నా కానీ, so like they say, Akshay did a great job with cinematography. There's no doubt about it. So adi asset anukuntam. Mali next when we hear the BGM, that becomes an asset. Then when we look at the sound effects, VFX, CG work, everything, it's like everything was done on a top notch. So ఒక్క టీమ్ లేదా ఒక ఎలిమెంట్ చాలా బాగుందని ఇన్ దిస్ పర్టికులర్ మూవీ చెప్పడం చాలా కష్టం. So this is my second movie as a producer. First was Kirosin. So akkadi nunchi ikkadiki everything has changed. The experience, the work, the production quality, everything has improved drastically.
So you will have a great pleasure watching this movie. Production values దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, that you can easily visualize in the movie. So yeah, I would like to talk a little about the director, hero, screenplay, dialogue writer. I would say he's a person involved in all the crafts. So thank you Dhruva garu for all your efforts in the movie. Enta chapina takve, because he has put his heart and soul and everything in this movie, for this movie. And ivala whatever we are seeing, it's completely his dedication and his passion that is clearly seen on screen right now. So a special mention to our gorgeous heroine Pragna Nayan garu. She was looking amazing in the movie, and I really can't take off my eyes from her in the movie. You looked gorgeous. And thanks to everyone, my ADs, my team, everyone, whoever is here. Thank you everyone. Andariki namaskaram. So, andaru bhojanam chesara? Okay, let's. So I'm so excited about this movie. I can tell this movie you will find all kind of expressions, love, romance, horror, thriller. Yes, and yeah. So yeah, and I can say Dhruva ji did great job, and thank you Dhruva ji. When I first met him, he said, "I'm going to give you a hit, Pragya." I remember. So I was like, okay. And after seeing the visuals, everything, after while shooting only, he's not even, you know, if he's not feeling it does that shot is not good, he's not compromising. He's doing it again and again. So yeah, I can say in that it is not compromised at all. What else? Yeah, so it is going to release on 13th September. So guys, please come and watch in your nearest theaters. Okay, thank you so much. ధన్యవాదం. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చేసిన అందరికీ ముందుగా మా పాత్రికేయ మీడియా గురువులకి నా పాదాభివందనములు. ఎందుకంటే నేను నా ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రస్థానం నుంచి గురువులనే మెన్షన్ చేస్తా, ఎందుకంటే నన్ను ప్రపంచానికి అండ్ ప్రపంచానికి నన్ను పరిచయం చేసేది ఈ గురువులే కాబట్టి. సో చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఇప్పుడు ఈ మెయిన్గా మేము ఈ ప్రెస్ మీట్ ఈ పెట్టడానికి కారణం ఏంటంటే టీజర్కి వచ్చిన రెస్పాన్స్, సాంగ్స్కి వచ్చిన రెస్పాన్స్. సో దిస్ మూవీ నీడ్స్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. అండ్ టీజర్ రిలీజ్ చేసిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్లో అక్రాస్ గ్లోబ్ ఓవర్సీస్ రైట్స్ అన్నీ అయిపోయాయండి, అవుట్ రైట్లో. సో యూ కెన్ ఇమాజిన్ ది కంటెంట్ కెపాసిటీ. ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్ ఫర్ న్యూ కమ్మర్స్ టు డూ దట్. ఇట్స్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే నేను మొదటిది చూసాను కాబట్టి. సెకండ్కి వచ్చే వరకు ఇట్స్ లైక్ విత్ ఇన్ 1 వీక్. సో ఇప్పుడు తెలుగుకి వస్తున్నాం, అండ్ హిందీలో కూడా ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు చూసి దే లవ్ ద మూవీ అండ్ దే ఆర్ సైనింగ్. మేబీ విల్ కమ్ అప్ విత్ ద నేమ్ సోన్. సో దిస్ ఈస్ అబౌట్ అంటే కంటెంట్ మాట్లాడుతుంది అనేది ఒకటి గట్టిగా నమ్మాను. అండ్ కొత్తది ఏదో ఒకటి ఇవ్వాలి ఆడియన్స్కి. ఏదో రెగ్యులర్ సినిమా చూస్తే వాళ్ళు థియేటర్ వరకు రారు. సంథింగ్ డిఫరెంట్, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వాలి థియేటర్లో అని చెప్పి కళింగ అనే మూవీ స్క్రిప్ట్ రాసుకున్నాము. అండ్ టాకింగ్ అబౌట్ ది జోనర్, ఇట్లా ఏంటి ఇది హారరా అది ఇది అని అడుగుతున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ హారర్ అండి, ఇట్స్ అ ఫిక్షనల్ డ్రామా. ఇందులో అన్నీ కలిసి ఉన్నాయన్నమాట. మేము కావాలని ఇది డివోషనల్ పెడదామా, హారర్ పెడదామా, అడ్వెంచరస్ పెడదామా, థ్రిల్ పెడదామా, నో. లవ్ పెడదామా, నో. ఇట్ కేమ్ ద కంటెంట్ అలా రాసుకుంటూ వెళ్ళిపోయింది అండ్ అలా వచ్చింది. అండ్ ఫస్ట్ షెడ్యూల్లో చూసేసరికి ఇంకా మేము కాంప్రమైజ్ అవ్వలేకపోయాం. అండ్ బడ్జెట్ అవుతూ ఉంది, బట్ మూవీ కేమ్ అవుట్ నెక్స్ట్ లెవెల్. ట్రస్ట్ మీ, ఇప్పటివరకు ఒక 50 మంది చూస్తుంటారు, అందరూ యూ హ్యావ్ ఎ బ్లాక్ బస్టర్ అన్నారు. అండ్ హూఎవర్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరికి పంపించినా ఇమీడియట్లీ వాళ్ళు సైన్ చేశారు నెక్స్ట్ డేనే. సో దట్ ఈస్ కంటెంట్, అది మాట్లాడుతుంది, నేను ఎక్కువ మాట్లాడొద్దు. అండ్ ఆల్ అబౌట్ లైక్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. అండ్ ఈ కళింగ టీజర్ కానీ సాంగ్స్ కానీ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ వాచ్. టీ సిరీస్ యూట్యూబ్లో ఉందండి, అందరు వాచ్ చేయండి. అండ్ ఓవర్సీస్లో కూడా రిలీజ్ అవుతుంది 13th September. సో అందరు అక్కడ కూడా చూడొచ్చు. అండ్ ఐ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ వన్, అంటే కంటెంట్ చాలా టైట్ ఉంటుంది, స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఉంటుంది, అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు న్యూ సీన్స్ చూస్తారు. ఇప్పటి వరకు 93 years ఆఫ్ దిస్ తెలుగు ఇండస్ట్రీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో క్రియేచర్ బేస్డ్ మూవీ అనేది రాలేదు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ మేడ్ ఎ మూవీ విత్ దట్. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ ఈజ్ వెరీ ప్రౌడ్. సో క్రియేచర్ బేస్డ్ మూవీ రాలేదండి తెలుగులో, వచ్చినా చూపెట్టలేదు. బట్ దిస్ ద ఫస్ట్ టైమ్ వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ బిగ్ హిట్ ప్రొడక్షన్. సో ఒక కొత్త థ్రిల్, కొత్త ఎక్స్పీరియన్స్. మా సినిమా ఎందుకు చూడాలంటే
చాలా కొత్తగా ఉంటుంది. అండ్ అందరూ చెప్తారు కొత్తగా ఉంటుందని, ఇలా నిజంగా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే 93 years నుంచి ఇలాంటిది లేదు కాబట్టి. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ బ్లెస్సెస్. మీ అందరు బ్లెస్సింగ్ కావాలి, మీడియా బ్లెస్సింగ్ కావాలి. ఒక మంచి సినిమాను, మంచి కంటెంట్ని మీరు చెప్తే కానీ ఆడియన్స్కి తెలియదు. మేము ఎంత చెప్పినా ఇట్ వోంట్ రీచ్ దట్ మచ్ ఆడియన్స్, అంతమందికి రీచ్ అవ్వదు. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ కంటెంట్ మీరు కూడా చూపిస్తాను, చూడండి. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ హెల్ప్ అస్. అండ్ 13th September ఇన్ థియేటర్స్. అందరూ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. బికాస్ ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీరు టీవీలో అంటే ఐ డోంట్ నో, బట్ థియేటర్లో అయితే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఐ ఎన్ష్యూర్ దట్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. Teaser juicy, we all went into a shock, right? Like the way the teaser cut came and chala baga vachindi, and everyone started appreciating the teaser and all the efforts, and there are like many things that we want to discuss about this movie. First thing, especially ee movie lo main entante, when we were discussing the story initially, story came out chala baga vachindi story. And especially e kind of content, she was, when she started the conversation, she mentioned about is it thriller, horror or mystical, what kind of storyline is it. One thing em cheppali ante, you all will get goosebumps, that is guaranteed. Especially the second half of the movie, it will be like a roller coaster ride and Japachu. Especially, I watched the movie like even yesterday we had a show. I've completed like 9 times watching this movie. Not a single time I got bored. And second half is like breathtaking experience. And Dhruva will cover anyway. There is something special about this movie. We are very happy and we are proud to say that in Telugu cinema industry, at least after We Born, we have never experienced this kind of genre. This is first time experiences in Telugu cinema. We can proudly say that. Thanks Dhruva for coming up with this kind of content. Ivalle petla ante people are loving like comedy films, and a lot of people asked why not meru comedy content diledu, why only this kind of content. And end of the day, movie is all about people want to turn up to theater, feel that experience, and they want to get that immersive experience in the theater. And we are more than 100% guarantee that whoever turns up to the theater, watches this film, will not go disappointed, not even 1%. That is guaranteed for sure. సో అయితే బేసికల్లీ రీసెంట్గా వచ్చిన చాలా మూవీస్, హారర్ మూవీస్ చూస్తుంటే కంటెంట్ తక్కువ ఉంటుంది, బీజిఎం వాయించేస్తున్నారు, భయపెడుతున్నారు బాగానే, బట్ కంటెంట్ ఉండట్లేదు. మీ మూవీ సంగతి ఏంటి? కంటెంట్ ఫుల్గా ఉంటుంది మీకు, దాంతోపాటు బీజిఎం ఇవన్నీ ఇంకా కోసరే, ఇంకా మీకు విజువల్ పరంగా కానీ, ఆడియో పరంగా కానీ, కంటెంట్ పరంగా కానీ. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కంటెంట్. స్టోరీ టైట్ గ్రిప్పింగ్ అండ్ టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ ది సెకండ్ ప్లేస్ మీ ట్రైలర్ కూడా చాలా ఎక్సైటింగ్గా, గ్రిప్పింగ్గా ఉంది. ఫ్యాంటాస్టిక్. అండ్ ఇట్ విల్ ఆల్సో క్యాచ్ ది ఫైర్ ఇన్ ది ఆడిటోరియంస్ ఐ బిలీవ్. మోర్ ఇంపార్టెంట్లీ, ఇప్పుడు మీరు ఈ కథను తయారు చేసుకున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ ఐడియా ఆన్ ది బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్? అంటే ఇలాంటి కథలు, ఇలాంటి ప్లే చేస్తే ఆడియన్స్ ఎక్కువగా ఎక్సైట్ అవుతారు, అట్రాక్ట్ అవుతారన్నా, లేకపోతే వాజ్ దేర్ ఎనీ బేస్ ఫర్ ద స్టోరీ? ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు? బేసికల్లీ నేను స్టార్ట్ అనుకున్నప్పుడు ఏదో కొత్త కథ చెప్పాలి. నేను ఆల్రెడీ చూసినవో చూస్తే ఎవరు చూడరు థియేటర్స్కి అనేది ఒకటి కన్ఫామ్. సో ఏం కొత్తగా చెప్పగలుగుతాం? ఏ ట్రెడిషన్స్ మనకున్నాయి? ఇప్పుడు నాకు తెలంగాణ సైడ్లో కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి, అవి ఇంకెవరికి చాలామందికి తెలియదు. సో అలాంటి ట్రెడిషన్స్ ఏవేవి ఉన్నాయి. సో ఇలా బ్యాక్ అండ్ బాగా వర్క్ చేసి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ న్యూ సీన్స్ మీరు చూసుంటే విజువల్స్ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, మీరు ఇప్పటివరకు తెలుగు తెర పైన అలాంటి డైలాగ్స్ కానీ అవి కానీ విని ఉండరు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ న్యూ పెడితేనే జనాలు థియేటర్కి వస్తారు, వాళ్ళు చూస్తారు, ఆదరిస్తారు అన్నది ఒక్క దాంతో కంటెంట్ చాలా టైట్గా రాసుకొని చేయాల్సి వచ్చింది.
అంటే ఈ బ్లాక్ మ్యాజిక్స్ వాటి మీద బేస్ అయ్యారా? లేదు లేదు లేదు, ఇది కంప్లీట్లీ నాట్ రిలేటెడ్ టు బ్లాక్ మ్యాజిక్. ఇట్స్ అ పార్ట్ దేర్, దట్స్ ఇట్. పార్ట్ ఆఫ్ ఇట్. పార్ట్ ఆఫ్ ఇట్. పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ యూ హ్యావ్ డైరెక్టెడ్ ది ఫిల్మ్ అండ్ లెట్ ద ఫిల్మ్ ఆన్ స్క్రీన్. మీరు డైరెక్టర్ గానా హీరో గానా, మీరు ఏది ఇష్టం మీకు? అంటే ఏది ముందు వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో బిఫోర్ దిస్ యాక్చువల్ నేను చెప్పాలి, నా ఇంట్రో ఏంటంటే నేను ఇంతకుముందు పెళ్లి చూపులు అని చేశాను, గాజీ, టెర్రర్, ఇలాంటి చిన్న చిన్న పెద్ద సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇంకా చేయాలి, ఇంకెవరు ఇవ్వరు కదా మనకు, సో మనమే ఏదో ఒకటి చేయాలని ప్రొడ్యూసర్ని బట్టి కన్విన్స్ చేసి వి స్టార్టెడ్. బట్ వాట్ ఈస్ యువర్ బేసిక్ బెస్ట్ ఛాలెంజ్ ఇన్ ది ఫిల్మ్ అండి? ఈ కథను తయారు చేయడం కానీ, లేకపోతే ఇట్ ఈస్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ ఆన్ టు దిస్ ఐడియాస్ అండి, ఐడియాస్, న్యూ ఐడియాస్. ఎందుకంటే జనాలకు న్యూ ఐడియాస్ చెప్పాలి, న్యూ కథలు చెప్పాలి కదా, అది ఛాలెంజ్ అండి. అంటే ఉన్నాయి ఆల్రెడీ, ఏమన్నా లవ్ ఇవి రాసేయమంటే రాసేయచ్చు ఈజీగానే, రివెంజ్ రాసేయమన్నా రాసేయచ్చు. కానీ మీకు నచ్చట్లేదు అయితే? ఇప్పుడు వచ్చే సినిమాలు ఏమి నచ్చట్లేదు? నచ్చాయి సార్, ఎందుకు నచ్చాయి? మహారాజా రీసెంట్గా వచ్చినాయి, వాళ్ళవి కూడా నచ్చుతాయి, అన్ని నచ్చుతాయి కొత్తవి. ఓకే. సో ఇందాక అన్నప్పుడు మామూలు రెగ్యులర్ సినిమాలు చూడట్లేదండి, జనాలు రావట్లేదు కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద చిన్న అనకుండా కంటెంట్ బాగుంటేనే వెళ్తున్నారు. ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్, ఫ్రమ్ జాన్ నుంచి చూస్తున్నాం మనం. కంటెంట్ బాగుంటే ఆడు కొత్తోడా, చిన్నోడా, పాతోడా, నో వన్ కేర్స్. కంటెంట్ బాగుంది, కథ బాగుందంటే వెళ్ళిపోదాం థియేటర్లకి. దట్ హ్యావ్ సీన్. అదే మీరు తక్కువ సినిమాలు, పోయిన సినిమాలు అన్నిటి గురించే మాట్లాడుతున్నారు ఇండైరెక్ట్ గా, అంతేనా సార్? అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఆ సినిమాలు ఏం చూడట్లేదండి ఎవరును. అంటే బాగా లేకపోతే చూడట్లేదు సార్, థియేటర్కి వెళ్ళి చూడట్లేదు, అది కన్ఫర్మ్. అది కంటెంట్ బాగుందంటే చూస్తున్నారు. మీరు బేసిక్ గా మీకు ఏ కంటెంట్ ఇష్టం అండి? అంటే తక్కువ ఇప్పుడు మీకు నచ్చట్లేదు వచ్చే సినిమాలు ఏవి, అందుకని కొత్తగా ఒక కథ రాసుకున్నారు. బట్ ఒరిజినల్ గా మీరు ఒక డైరెక్టర్ గా, హీరోగా, డైరెక్టర్ గా నచ్చే కథ ఏది, హీరోగా నచ్చే కథ ఏది మీకు? డైరెక్టర్ గా నచ్చే కథ, హీరోగా నచ్చే కథ రెండు ఒకటే ఉంటుంది. అది శంకర్ గారి మూవీస్ ఉంటాయి. తెలుగులో రాజమౌళి గారు, సుకుమార్ గారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కదా సార్, అందరూ నచ్చుతారు. ఇంకా మనం ఆ స్టేజ్కి రాలేదు సార్, ఇది స్టార్ట్ బిగినింగ్ కాబట్టి ఏదో చిన్నోళ్ళము, చిన్న సినిమా తీసుకున్నాము. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు గివ్ దట్ ఇంపాక్ట్. అంటే నేను ఇంకొక టెక్నికల్ పాయింట్, అంటే మీరు హీరోగా డైరెక్టర్ గా రెండింటికి చేశారు కదా. కరెక్ట్. ముందు ఆవిడ దీప్తి కొండవీటి గారిని మెచ్చుకోవాలి. చాలా మంది అది చేయడానికి భయపడి డైరెక్టర్ని అన్ని ఆఫీసుల్లోని తిప్పుతున్నారు, యంగ్ డైరెక్టర్ని, హీరో డేట్లు పట్టుకురా అని చెప్పి. అలా అనకుండా ఆవిడ మీకు అలో చేసినందుకు ఆవిడకి జీవితాంతం మీరు రుణపడి ఉండాలి, 100% జీవితాంతం. థ్యాంక్ యూ. అయితే మీరు ఎందుకు అంటే ఇంకో హీరో దొరక్క మీరు చేశారా, లేదా యూ హ్యావ్ థ్రస్టెడ్ అపాన్ దట్, నేను చేసేయాలి ఇందులో హీరో అంటే? ఇలా లేకుండే కథ అనుకున్నప్పుడు కొందరు హీరోలను అనుకున్నాను సార్. ఎవరండి అనుకున్నాను సార్? ఎవరెవరిని? సత్యదేవ్ గారిని అనుకున్నాము, ఇంకొంచెం మంది పెద్దవాళ్ళని కూడా అనుకున్నాను, సింహ లేకపోతే అంటే మా సత్యదేవ్ కానీ లేకపోతే తిరువీర్ కానీ. సో ఇలా అనుకున్నాను చాలా మందిని, బట్ డ్యూ టు డేట్స్ ఆర్ సంథింగ్ అది అవ్వలేదు. సో నేను అనుకున్నాను సరే, ఇంకా నమ్మలేదా మీ కథ? నమ్మలేదు వాళ్ళకి, ఇంకా కథ చెప్పలేదు సార్, టైం దొరకలేదు. ఓకే. సో నేను ట్రై చేశాను, బట్ ఆ టైం దొరకక అది ఏదో కుదరలేదు ఇంకా. ఓకే. సో నేను అనుకున్నాను, బట్ బేసిక్గా ఇట్లా వెళ్తూ సరే ఇంత బాగా చెప్తూ, ఇంత బాగా నువ్వు చేయగలుగుతావు అని వి హావ్ స్టార్టెడ్. మీ పోస్టర్స్ చాలా బాగున్నాయి. అంటే ఏదన్నా ఒక సినిమాని మనం దగ్గరికి వెళ్ళాలి అంటే ఐదర్ ఆ ట్రైలర్ అన్న ఇంప్రెస్ చేయాలి, లేదా పోస్టర్ అయినా సరే ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అటు ఆ పోస్టర్ చూసినా ఇటు ఈ పోస్టర్ చూసినా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అవి చూడంగానే ఈ మధ్య కాలంలో దేవుళ్ళకి సంబంధించిన స్టోరీస్ చాలా బాగా ఆడుతున్నాయి థియేటర్స్లో. ఎగ్జాంపుల్ కాంతారా చూసుకోవచ్చు, హనుమాన్ చూసుకోవచ్చు, కల్కి చూసుకోవచ్చు, ఇలా చూసుకోవచ్చు. మీరు యాడ్ చేస్తారు. అదే. సో మీరు అసలు ఈ స్టోరీ రాసుకున్నప్పుడు కానీ ఈ పోస్టర్ డిజైనింగ్ ఐడియా ఎవరిది? అండ్ స్టోరీ రాసుకున్నప్పుడు ఈ ప్యాటర్న్లోనే ఉండాలి అనుకున్నారా, లేదా ఎవరైనా సజెషన్ ఇవ్వడం వల్ల మారడాలు అలాంటి? లేదు, ఆర్ట్సీ డిజైన్ రామ్ చరణ్ అని చేశారు ఈ పబ్లిసిటీ డిజైనింగ్ అంతా. అతని పోస్టర్స్ వీ హ్యావ్ టుగెదర్ డిస్కస్డ్ అండ్ వీ డిడ్ దిస్ ప్యాటర్న్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ చూసి నరసింహస్వామి అనుకున్నారు. ప్రెస్లో కూడా మీడియాలో కూడా నరసింహస్వామి అని రాశారు, ఉగ్ర నరసింహస్వామి అని. నో, షీ ఈజ్ ప్రత్యంగిర మాత. ప్రత్యంగిర మాత, ఆమె స్టోరీ మనకు చాలామందికి తెలియదు. ప్రత్యంగిరి మాత ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ దేవత గురించి కూడా తెలియదు. నరసింహస్వామి అనుకుంటారు. నో, నరసింహస్వామి కాదు. నరసింహస్వామి క్రోధాన్ని తీసిన అమ్మాయి ప్రత్యంగిరి మాత. సో ఆమె కథ నుంచి ఆమె ఒక అమ్మవారిని, కొత్త అమ్మవారిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో అలా ఇక్కడ శివుడు విష్ణుమూర్తి యాక్చువల్లీ శరభావతారము
గండబేరుండ పక్షి. నరసింహస్వామి క్రోధం వచ్చినప్పుడు ఆయన గండబేరుండ పక్షి రూపం ఎత్తుతాడు. శివుడు వచ్చేసి శరభావతారం ఎత్తాడు. ఆఫ్లైన్ బర్డ్. సో ఇట్ హ్యాస్ ఇన్ ద స్టోరీ అండ్ ఆ ఎలిమెంట్స్ కూడా టచ్ చేసి వదిలేసాను. నాట్ కంప్లీట్లీ బట్ ఐ టచ్డ్ ఇట్. అందుకే థ్యాంక్ యూ. ఇప్పుడు సినిమాలో కంటెంట్లో దమ్ముందనుకోండి, ఐ వాంట్ టు రీచ్ టు ది ఎక్స్ట్రీమ్, ఐ మీన్ అందరి ఆడియన్స్కి రీచ్ అవ్వాలని అనుకుంటాం. మీరు ఒకసారి కళింగ టీజర్ రియాక్షన్స్ అని హిందీలో చూడండి. వై నాట్ వీ డూ ఇట్ ఇన్ హిందీ అని హిందీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ బిఫోర్ ఓన్లీ వీ స్టార్టెడ్ ఇన్ ఆల్ 5 లాంగ్వేజెస్లో మేము స్టార్ట్ చేసేసాం. సో ఫస్ట్ యాజ్ వీ ప్లాన్డ్ హిందీ అండ్ తెలుగు వీఆర్ స్టార్టింగ్ ఇట్ ఆఫ్, అండ్ తమిళ్, కన్నడ, మలయాళం ఎట్ ఏ టైం. సో ఒక 2 weeks, ఎందుకంటే మేము అన్ని జాగాల్లో ఎట్ ఏ టైం వీ కాంట్ డూ దట్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ టేకింగ్ సమ్ గ్యాప్ అంతే. సో అయితే తెలుగులో ఫస్ట్ మీరు అనుకున్నారు కదా, తెలుగు అండ్ హిందీ అని చెప్పి. హిందీలో కూడా అందరూ కొనడం అదంతా కూడా జరిగింది అన్నారు, బట్ తెలుగులో ఇంకా లేదు. ఏంటి తెలుగు అంటే చిన్న చూపు అనుకోవచ్చా మన వాళ్ళకి? ఎందుకు అర్థం కాలేదు నాకు. ఇప్పటికే హిందీలో సేల్ అయిపోయింది అట్లా చెప్తున్నారు కదా. హిందీ తెలుగు అయిపోయింది, హిందీ తెలుగు అయిపోయిందండి. ఓవర్సీస్ తెలుగు కూడా. సో వాళ్ళు ఓవర్సీస్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఆల్ లాంగ్వేజెస్ తీసుకుంటారు. దే వోంట్ మెన్షన్ లైక్ సెపరేట్ ఒకటి. మనం ఒకటే తీసుకుంటే ఒకటే తీసుకునేవాళ్ళు. సో ఇంకొకటి, సస్పెన్స్ అండ్ హారర్ మూవీస్లో రొమాన్స్ అనేది చాలా స్థాయి పెరుగుతుంది ఎక్కువ, ఎందుకంటే ఆడియన్స్ని కొంచెం క్యాచ్ చేయడానికి. మీ మూవీలో ఎట్లుంటుంది? అలా ఏమి ఉండదండి, అందరితో కలిసి చూడొచ్చు. వీ హ్యావ్ దట్ లిమిటేషన్స్. సో అలా ఏమి ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది 2023లో చక్రవ్యూహంలో మీ రోల్ చాలా బాగా ప్లే చేశారు, నెగిటివ్ షేడ్. అది కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ జోనర్, అండ్ ఇది కూడా చూసుకుంటే మంచి సస్పెన్స్తో ఉంది. వై యూ చూస్ ఓన్లీ సస్పెన్స్ మూవీసే చూస్ చేసుకుంటారా? వాట్స్ ద థింగ్, హౌ యూ సెలెక్ట్ ద స్టోరీస్? Hi Hema, yeah, thank you for asking me this question. Nice question. So I think suspense, everybody likes to watch the suspense movie, so you'll not feel anything bored when you are watching that kind of movie. So one of the reason is the answer. Yes. Nice story selection actually. Yes, it's very nice story and everyone should watch, then they'll understand. And my character is a village character. So in Chakravyuham, I was like, I have done little makeup. In this, it is full raw. For me, I don't know how people will react after watching this, but I think I'm looking okay. Yeah. So let's audience decide. Thank you so much, guys. Yeah, for so much of love till now. So thank you so much. Keep loving me. దీప్తి గారు, సో గుడ్ టు సీ యాక్చువల్లీ లేడీ ప్రొడ్యూసర్స్ చూస్తే అదొక ఆనందం నాకు. సో మీరు అసలు దీన్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు? అసలు స్టోరీ మీ దగ్గరికి రాగానే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ యాక్చువల్లీ? Okay, thanks Hema for the question, and thank you so much for the compliment as well. So girl power. So there was only one reason why I thought I should produce this movie. It is the storyline. It is entirely different from what we have seen. English lo maatlaadu, Telugu lena. And Dhruva garu story line cheppinappudu I was like, okay, it is completely new. Though I was not fully into the movie, chala kotta line chepparu anesi I was very confident then only. So I asked him to narrate a little bit more. So ఆయన డీటెయిల్డ్గా నాకు చెప్పారనమాట స్టోరీ. సో ఐ వాజ్ లైక్, ఓకే, వీ హ్యావ్ టు డూ ఇట్, దెర్ ఇస్ నో సెకండ్ డౌట్ అబౌట్ ఇట్. సో కిరోసిన్లో ఆల్రెడీ ఆయన డైరెక్షన్ చూసాను, అండ్ హీఈస్ నాట్ సమ్వన్ హూ విల్ కాంప్రమైజ్ ఎట్ ఎనీ లెవెల్, అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ మనీ కూడా వేస్ట్ చేయరు. సో ఆ కాన్ఫిడెన్స్తో ఐ సెడ్ వీ షుడ్ బ్రింగ్ ఇట్ ఆన్ టు స్క్రీన్స్. సో సింపుల్ స్టోరీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ మూవీ. సో అందుకే యాక్సెప్ట్ చేశానండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. I personally congratulate all the team. Nimandi? First thing, like I said, Kerosene already intane chesanu. I was the producer for a movie Kerosene, Telugu cinema. Daniki ayane actor, director anamata. So I already saw his work. So మళ్ళీ అతను సత్యదేవ్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు మరి? when he narrated the story, ఆయన మైండ్ లో ఉన్న థాట్స్ ఏంటంటే వేరే హీరోని పెట్టి he wanted to direct the movie. Okay. So it was his plan, his idea. His call. Totally his call. We gave him that freedom to choose the actors as well. He did everything for the movie. So finally when the dates were not matching, ante inga story narrate kuda cheyaledu vallaki, but they were occupied for some time. So we didn't want to wait for so long. When we have a good content in hands, why don't we do it అని చెప్పేసి. అండ్ సిన్స్ ఐ హావ్ ఆల్రెడీ సీన్ హిమ్ యాక్ట్ ఇన్ వన్ ఆఫ్ మై మూవీస్, ద ఫస్ట్ మూవీ, అండ్ ఈ సినిమాలో ఆయన విలేజ్ క్యారెక్టర్, ఒక మాస్ క్యారెక్టర్. సో ఐ నో హీ విల్ సూట్ వెల్ ఫర్ ఇట్.
ఓకే, మీరు ఈ సినిమా బడ్జెట్ మొట్టమొదటి చెప్పిన బడ్జెట్లోనే తీసాడా లేకపోతే అలా పెంచుకుంటే? కొంచెం పెరిగిందండి. కొంచెం పెరిగిందా? వాట్ ఈస్ ది రీజన్ అండి? రీజన్ ఏం లేదు, వీ ఇన్వెస్టెడ్ లిటిల్ ఇన్ విఎఫ్ఎక్స్, సిజీ. సినిమాకి హెల్ప్ అవుతుంది అంటే వీ వర్ రెడీ టు ఇన్వెస్ట్. సో యాక్చువల్లీ ఆయన చెప్పిన బడ్జెట్లో అయిపోయేది, బట్ వీ వాంటెడ్ టు గో హెడ్ అండ్ ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది. సో వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ సింపుల్ మ్యాటర్స్. సో వీ వాంటెడ్ టు గో హెడ్ అండ్ ఇన్వెస్ట్ అ లిటిల్ మోర్. వెన్ ద అవుట్కమ్ ఈస్ సో గుడ్, యా, వై నాట్. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఐ పర్సనల్లీ అప్రిషియేట్ యువర్. అంటే 4 ఫైట్లు 6 పాటలు ఇలాంటి ఫార్ములాతోనే చాలా వరకు సినిమాలు వస్తున్నాయి, కానీ ఇలాంటి కొత్త కంటెంట్తో చాలా మంది తీయడానికి భయపడుతున్నారు. మీ కంటెంట్ చూస్తే చాలా బాగుంది. ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ చాలా కీలకంగా ఉంటాయి. మీ సినిమాలలో విఎఫ్ఎక్స్ ఎలా ఉండబోతుంది? మీరు చూసారు సార్, నెక్స్ట్ లెవెల్ చాలా కేర్ తీసుకొని నాట్ ఈవెన్ 1 డిపార్ట్మెంట్, లైక్ 2-3 డిపార్ట్మెంట్స్తో వర్క్ చేసి, కంపెనీస్తో వర్క్ చేసి, ఢిల్లీలో ఒకటి అయింది, జర్మనీలో అయింది, అండ్ ఇక్కడ మన హైదరాబాద్లో అయింది. దీప్తి గారు చాలా ఇష్టం అండి డైరెక్టర్గా. సో దట్ హీ వోంట్ యాక్సెప్ట్. నేను ఎప్పుడు అదే చెప్తాను, యూ విల్ బి ఎ గ్రేట్ డైరెక్టర్ అంటే. ఆయనకి యాక్టింగ్ అంటేనే చాలా ఎక్కువ ఇష్టం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండి. మీరు వెన్ యూ స్టార్టెడ్ యువర్ క్వశ్చన్ ఇట్ వాస్ రియలీ మోటివేటింగ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. లేదు, ఇలాంటి సినిమాలు చాలా రావాలి, ఎందుకంటే ఆయన అన్నట్టు థియేటర్లకు జనాలు రావట్లేదు ఈ మధ్య. అదే కరెక్ట్ అండి. సంజయ్ వెరీ గుడ్ బ్యాడ్ బాయ్. బాగుంటుంది అండ్ ఫుల్ లెంత్ రోల్ చాలా బాగుంటుంది. నాది ధ్రువ గారిది కాంబినేషన్ ఉంటుంది. ఐ ఫెల్ట్ రియలీ గుడ్, ఎక్సైటెడ్. డైలాగ్స్తో పాటు సినిమా కూడా చాలా బాగుంటుంది. చాలా ఫేస్ చేశాము అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ వాచింగ్ ది టీజర్. టీమ్ అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ధ్రువ గారు అండ్ సీజీలో వర్త్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో మీ హార్డ్ వర్క్ అంతా ఇందులో ఉంది. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, ప్యాడింగ్ ఉంటే ఇంకా ఎక్కువ రీచ్ వెళ్తుండే కదా, మీరే డైరెక్షన్ చేసి మీరే లీడ్గా చేస్తున్నారు. కొంచెం కాస్టింగ్ పెద్దగా ఉండుంటే దీని రేంజ్ ఇంకా వైడ్ రేంజ్ రీచ్ వచ్చేస్తుండే కదా. కరెక్ట్. దానికోసం అగైన్ ప్యాడింగ్ అన్నారు కాబట్టి ఇందులో కూడా ప్యాడింగ్ ఉన్నారు. లక్ష్మణ్ మిసాల గారు చూశారు కదా, అండ్ సంజయ్ ఉన్నాడు, అండ్ నరేన్ గారు అని అడుకలం నరేన్ గారు ఉన్నారు, మురళీధర్ గౌడ్ గారు ఉన్నారు, సమ్మెట గాంధీ గారు ఉన్నారు, తనకెళ్ళ బర్ని గారు ఉన్నారు, సో సుధాకర్, బల్గం సుధాకర్ గారు ఉన్నారు. సో వీ హ్యావ్ వెరీ గుడ్ ప్యాడింగ్. హరీష్ చంద్ర గారు, ఇలా చాలామంది ఉన్నారు. ప్యాడింగ్ నంబర్ కోసం. ఓకే, ఇంకొకటి ప్యాడింగ్ కన్నా మేజర్గా నేనేం చూసానంటే ఆ క్యారెక్టర్కి ఎవరు సెట్ అవుతారు. నేను కథ రాసుకున్నప్పుడే ఇట్లా అనుకుంటాం కదా, ఆ క్యారెక్టర్కి ఇతని ఫేస్ సెట్ అవుద్దా లేదా, అది నాకు చాలా ఇంపార్టెంట్. కాస్టింగ్ ఈజ్ మై అసెట్. చాప్టర్ 1 అని పెట్టారు కదా, దీనికి ఇంకా ఎన్ని ఉన్నాయి పార్ట్స్? యాక్చువల్లీ 3 పార్ట్స్తో రెడీగా ఉన్నాం మేము. సెకండ్ది వచ్చేస్తుంది, ఐ మీన్, బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ వన్. ఇది అయిపోయిన బట్టి ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. వాటి షూట్ అయిపోయింది, సెకండ్ స్టార్ట్ అయింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్రజ్ఞానయన్, మీ చక్రవ్యూహం సినిమా చూసిన తర్వాత బ్యూటిఫుల్ అమ్మాయిల్ని నమ్మకూడదు అనిపించింది. Raw characters like Kantara and all. So I think in this movie my character is also like that, and already the song and the teaser already crossed 1 million views. So I feel it will be the plus point in my career for sure. Yeah. All the best. Thank you. ఇప్పుడు నేనే తల దించేసుకున్నాను. ఓకే, రియల్లీ అలా అనిపించింది నాకు. అంటే అసలు ఈ సినిమా సెన్సార్ అయ్యిద్ది అనుకుంటున్నారా మీరు? అవుతుంది సార్, అవుతుంది. ఎలా చెప్పగలుగుతున్నారు సినిమా సెన్సార్ అవుతుంది అనేసి? రేపు అయిపోద్ది సార్, రేపు ఉంది, దాన్ని బట్టి అనౌన్స్ చేస్తాం. అంటే దీంట్లో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కట్స్ కింద పోతాయి కదా? ఎస్ సార్, బిఫోర్ సీజీ ఆఫ్టర్ సీజీ ఉంది కదా, సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మేము సీజీ వాడాం. సో అక్కడ మాకు ప్లస్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే టీజర్లో ఆ పాప చెవి కోసుకోవడం, అది చైల్డ్కి అసలు నిజంగా చెప్పాలంటే, అంటే ఇది సర్టిఫికెట్ కూడా మీకు నాకు తెలిసి ఏ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు? అది సీజీఐ సార్, యాక్చువల్ సీజీఐ చేసాం. అదంతా సీజీ ఆబ్వియస్లీ కదా, చాలా ఉన్నాయి. అంటే టీజర్ మొత్తం కూడా చాలా భయంకరంగా ఉంది. అది అవన్నీ కూడా మరి కట్స్ పోతే సినిమాలో ఏముంటుంది అనుకుంటున్నారు? లేదు లేదు సార్, అన్ని కట్స్ ఏమి వెళ్ళాయి సార్. ఎందుకంటే ఇట్స్ ఎ మేజర్, వీ హ్యావ్ జస్టిఫికేషన్, ఇట్స్ ఎ రిచువల్. ఇది ఏదో మనము అనుకున్నది పెట్టింది కాదు. ఇప్పుడు మీరు నోట్లో అతను పెట్టుకొని పరిగెడుతుంది కూడా, ఇట్స్ తెలంగాణ రిచువల్. అది మీరు మహబూబ్ నగర్ సైడ్ అటు వెళ్తే బలి చేస్తారు.
ఊరు చుట్టూ తిరిగి ఏదైనా జాతర అయిన రోజు నైట్ బలి చేస్తారు. అది కానీ అవన్నీ విజువలైజ్ గా చూపించారు, పబ్లిక్ గా చూపించారు కదా ఇలాంటివన్నీ అవుతాయి సార్. మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి వచ్చేసి. యూట్యూబ్ అంటే చెప్తున్నా, పబ్లిక్ అందరికి తెలుసు, మోస్ట్లీ తెలంగాణలో గట్టిగా తెలుసు. ఇలా బలి గంప అని ఉంటుంది కంపల్సరీగా. అలా అంటారు. యాక్చువల్లీ ఇది చెప్పాలంటే నాకు అంటే భయపడ్డా కూడా నచ్చింది. అంటే ఇది ఒక మరో కాంతారా లాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. కాంతారా నాకు తెలిసి ఏంటంటే 16 కోట్లతో తీస్తే 400 కోట్లు వసూలు చేసింది అది వరల్డ్ వైడ్గా. మాది కూడా అలా చేయండి సార్. అలా చేయాలంటే మీరు తెలుగులో కూడా మంచి డిస్ట్రిబ్యూటర్స్ పెట్టుకోవాలి. గీతా ఆర్ట్స్ లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఇక్కడికి రాలేదు సార్. యాక్చువల్లీ లాస్ట్ 1 వీక్లో మాకు ఓవర్సీస్ అయిపోయినాయి, హిందీ అయిపోయింది ఇండియా లెవెల్లో. సో ఇప్పుడు ఇక్కడ ట్రై చేయాలి, ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా టు బి ఆనెస్ట్. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి వీ వాంట్ టు అప్రోచ్. ఎవరన్నా మరి అంటే కాంటాక్ట్స్ లేవా అప్రోచ్ అవడానికి? పెద్ద బ్యానర్స్ గీతా ఆర్ట్స్ లాంటి వాళ్ళు అయితే ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి సినిమాలు చూస్తే, చాలా మంచి సబ్జెక్ట్ ఉంది కాబట్టి. అదే అప్రోచ్ అవ్వాలి సార్, ఇంకా మేమే అవ్వలేదు టు బి ఆనెస్ట్. నెక్స్ట్ అందరిని అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేయాలి. ధ్రువ గారు హాయ్ సార్, కంగ్రాట్స్ అండి. విజువల్ చాలా బాగున్నాయి, అంటే హై లెవెల్ క్వాలిటీ. అంటే మాకు టీజర్ ట్రైలర్ వరకు చూస్తే సినిమా మొత్తం చూడలేదు కాబట్టి డబుల్ ఇస్తాం మీకు, ఐ ప్రామిస్ యూ టుడే. రిలీజ్ కూడా చేస్తాం మళ్ళీ. చాలా బాగుంది. సో మీకు అంటే నా పాయింట్ అంటే చూసిన తర్వాత చాలా బాగుంది. బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టుంటారు, దీనికి ఒక స్టార్ కాస్ట్ వాల్యూ పెరుగుంటే ఇంకా బాగా వచ్చింది కదా. అంటే అది ఆ టైప్లో ఆలోచించారా? ఆలోచించాను, కానీ అప్పుడు నేను స్టార్ కాలేను కదా సార్. ఛాన్స్ దొరికినప్పుడే స్టార్ అవ్వాలి. సో ఇక్కడ ఛాన్స్ దొరికింది నాకు, ఇదో పాత్ బ్రేకింగ్. సో వై టు లూజ్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ అండి. మీది 2022లో అది కిరోసిన్ చూసా, టైం థ్రిల్లర్ చాలా బాగుంది, అది కూడా బాగా చేశారు. డైరెక్షన్ వైజ్ సూపర్ చేశారు. వితౌట్ ఎక్స్పీరియన్స్ సార్. ఇది కూడా మంచిగా వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా 100 టైమ్స్ ఉంటుంది సార్. మీరు పోల్చారు, ఇంకా అదైతే చెప్పగలుగుతా. దీప్తి గారు మీరు హాయ్. బిగ్ హిట్ కిరోసిన్ చేశారు, మళ్ళీ ధ్రువ గారితో జర్నీ చేస్తున్నారు. ఎలా, ఎందుకు అంటే కిరోసిన్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. It was the first attempt for everybody in the movie. As a director it was his debut, as producers it was our debut too. So అదే ఇచ్చాము. So ఈ సినిమాతో he came up with a different line, I said. So it gave me a lot of confidence. నాకు పృథ్వీ గారికి it gave us a lot of confidence to invest in the movie. So అందుకని we didn't think twice. Story line బాగుంది, so we just went ahead with producing the movie. And today I don't regret it at all. గుడ్ ఆల్ ది బెస్ట్. అంటే పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఉన్నాయి అంటున్నారు. Yeah. సో అవి కూడా మీరే చేస్తున్నారా, లేకపోతే ఏమైనా కొలాబరేషన్స్ కి ట్రై చేస్తారా నెక్స్ట్ లెవెల్? అంటే నెక్స్ట్ లెవెల్ కొంచెం రీచ్ అవ్వడం కోసం. Definitely people have approached us, so we are looking out for options. So all the best. Mostly BHP will be the prime production. Yeah. Thank you అండి. ధ్రువ్ గారు సూపర్ అండి. మళ్ళీ చెప్పిన చాలా బాగుంది విజువల్ చూస్తే. థ్యాంక్ యూ సార్, ఇట్స్ మోటివేట్స్ మీ. అలా ఆ 2 hours కూడా అలా కనిపిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్. మిత్రుడు చెప్పినట్టు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళచ్చు. మిమ్మల్ని ఇన్సిడెంట్స్ అయినా బేస్ చేసుకున్నారా? కథ రాసుకున్నాడు, ఫిక్షన్ రాసుకున్నారు, కానీ రియల్ ఇన్సిడెంట్స్ అయినా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్. యాజ్ ఐ టోల్డ్ యూ జస్ట్ నో వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బలి షాట్. ఇవన్నీ రియల్గా జరిగేటివి. అదే ట్రెడిషన్ తీసుకున్నాను, తెలంగాణ ట్రెడిషన్. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్ అండ్ మీ టీజర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా బ్లాండ్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్. సో మై క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా టీజర్ అనేది ఒక సినిమాకి హైప్ క్రియేట్ చేయడానికి ఉంటుంది. కొన్నిసార్లు టీజర్ కట్ ఎక్స్ట్రాడినరీ అండ్ ట్రైలర్ కూడా అంతే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ సినిమా దగ్గరికి వెళ్ళేటప్పటికి రెండు చూసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఆడియన్స్ వెళ్తూ ఉంటారు. కరెక్ట్. సో మీ సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ అవుతుందా? దానికి మించి అవుతుంది సార్, ఐ ప్రామిస్ యూ. దానికి మించి, ఎందుకంటే మేము ఇంకేం చూపెట్టలేదు. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ క్రియేచర్ బేస్డ్ మూవీ. నేను క్రియేచర్ని ఓన్లీ హ్యాండ్ చూపించా, బ్యాక్ సైడ్ ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. విజువల్గా విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.